నంద్యాల జిల్లా కేంద్రంలోని ప్రముఖ విద్యా సంస్థల్లో ఒకటైనటువంటి నేషనల్ విద్యా సంస్థల్లో నంద్యాల ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్ సంబంధించినటువంటి నేరాలు తదితర విషయాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. నంద్యాల ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి అంటూ సైబర్ భద్రత మరియు ఆత్మహత్యల నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ అవగాహన సదస్సుకు ప్రముఖ సైకియాట్రిస్ట్ ఆరిఫా బాను, అలాగే వైద్యులు డాక్టర్ రఫీ, డాక్టర్ జఫరుల్లాతో పాటుగా నంద్యాల జేఏసీ కన్వీనర్ అబ్దుల్లా, అలాగే గౌరవ అధ్యక్షులు అబ్దుల్ సమద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సైబర్ క్రైమ్ సంబంధించినటువంటి విషయంలో ప్రీతం రెడ్డి ఆధ్వర్యంలో, అలాగే నంద్యాల 2 టౌన్ ఎస్ఐ సురేష్ ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్ టీం విద్యార్థులకు ముఖ్యంగా సైబర్ భద్రతపై పలు అవగాహన కార్యక్రమం నిర్వహించింది. సైబర్ భద్రత పట్ల ఎలాంటి అప్రమత్తంగా ఉండాలి తదితర విషయాలపై సైబర్ క్రైమ్ టీం వివరించింది. వచ్చిన ప్రతి క్లిక్ను తక్కువకుండా జాగ్రత్తగా ఉండాలని, అసలు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా సరే 1930 నెంబర్కు ఫోన్ చేసి చెప్పాలని సైబర్ క్రైమ్ బృందం విజ్ఞప్తి చేసింది. ఈ సందర్భంగా డాక్టర్ ఆరిఫా బాను తదితరులు మాట్లాడుతూ మానసిక దృఢత్వం ఉండాలని, అలాగే శారీరక దృఢత్వంతో పాటు మానసిక దృఢత్వం ఉండాలని, ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క అవగాహన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సాధారణంగా ప్రతి ఒక్కరిలోనూ ఆందోళనలు, టెన్షన్లు ఉంటాయని, అవన్నీ నిత్యంలో మనకు ఉండేటివని, అటువంటి వాటిని దూరం చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలన్నారు. ఏ ఒక్క చిన్న సమస్య వచ్చినా కూడా ఆ సమస్య పట్ల భయపడకుండా ధైర్యంగా ఎదుర్కొనే అవకాశం అందరికీ ఉంటుందని, కానీ కొందరు అధైర్యపడుతున్నారని, ఆ అధైర్యాన్ని దూరంగా పెట్టి ధైర్యంగా ఉండడమే జీవితం అనే విషయాన్ని డాక్టర్ ఆరిఫా బాను స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నంద్యాల జేఏసీ నాయకులు అబ్దుల్ సమద్, అబ్దుల్లా తదితరులు మాట్లాడుతూ ఆత్మహత్యల నివారణ, సైబర్ క్రైమ్ భద్రతకు సంబంధించి ప్రజల్లో అవగాహన కల్పించడం కోసమే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరించినటువంటి నేషనల్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ ఇంతియాజ్ అహ్మద్, అలాగే నంద్యాల సైబర్ క్రైమ్ టీం, నంద్యాల జేఏసీ నాయకులకు నంద్యాల ముస్లిం జేఏసీ నాయకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ యొక్క సైబర్ క్రైమ్స్కు, సైబర్ ఫ్రాడ్కు దూరంగా ఉండాలని కోరారు. సో నేను ఏమని పేరైనా చెప్పట్లేదు. సో ఏం తిన్నావు అసలు ఒక్క మాట రావట్లేదు పేషెంట్ నుంచి. సో ఇలా ఎప్పటి నుంచి ఉందా తెలుసా మీకు? 3 months నుంచి మాట్లాడుతున్నా ఉంది. సో ఇంట్లో వాళ్ళు గమనిస్తారా లేదా? ఎక్కడెక్కడో తీసుకుని వెళ్ళారు. మీకు తెలిసి కదా ఎక్కడ తీసుకుని వెళ్తారు? ఫస్ట్ ఎవరైనా ఏదైనా అబ్నార్మల్ గా బిహేవ్ చేస్తారు తెలుసు కదా, ఎక్కడ తీసుకుని వెళ్తారు? దయ్యం పట్టిందని తీసుకుని వెళ్తారు, లేదా ఏదో ఎవరో ఏదో చేశారని తీసుకుని వెళ్తారు. తీసుకుని వెళ్తారా లేదా? సో ఏదో నార్మల్ గా బిహేవ్ చేస్తుంది. 3 months నుంచి తిరుగుతూనే ఉన్నారు. ఇది ఎందుకు ఇట్లా చేస్తుంది ఏమన్నా చెప్తే ఏం మాట్లాడదు, సైలెంట్ గా ఉంటారు. ఒకవేళ ఏదన్నా మనం వాళ్ళ ఇంట్లో వాళ్ళు కొంచెం ఫోర్స్ చేసినారని కొట్టేస్తారు. ఫుల్ గా చాలా అగ్రెసివ్ గా ఉంది. ఆ తర్వాత తనని ఎవరో డిస్టర్బ్ చేయట్లేదు. అప్పుడు నేను ఒక 1 year బ్యాక్ రుద్రవరం అనుకుంటాను ఒక చిన్న క్యాంప్ చేశారు ఎస్పీ సార్. అంటే స్టూడెంట్స్ కి అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా చేశారు. ఆ క్యాంప్ లో ఒక అమ్మాయి డిగ్రీ స్టూడెంట్ ఉండింది అనమాట, వాళ్ళ బంధువు. సో ఆ అమ్మాయి అప్పుడు టాక్ విన్నప్పుడు ఏమైందంటే తనకి క్లోజ్ రిలేటివ్ ఇలా చూసినప్పుడు ఒక మేడం వచ్చారు, నేను అప్పుడు విన్నాను. సో మేడం దగ్గరికి వెళ్తే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అన్నట్టు అమ్మాయి చిన్న అంటే డిగ్రీ చదివే అమ్మాయి, వాళ్ళంతా పెద్దవాళ్ళు. ఏం మాట్లాడుతుంది ఈ పిల్ల మాట, ఏం మనం వినేది అన్నట్టు అనుకున్నారు ఫస్ట్. తర్వాత మళ్ళీ ఫ్యూ డేస్ తర్వాత మళ్ళీ చెప్పింది, తను థ్రైస్ చెప్పింది. ఆ తర్వాత ఆ పేషెంట్ ని తీసుకొని వచ్చారు అనమాట. సో సింపుల్ సైకోసిస్ కేసు. సైకోసిస్ అంటే నేను తర్వాత చెప్తాను ఏంటో. సో అంటే ఏం లేదు, అంటే మనము ఏదైతే రియాలిటీ ఉంటుందో దాన్ని మిస్ అయిపోతారనమాట. ఆ రియాలిటీ మిస్ అయిన తర్వాత ఇలా అబ్నార్మల్ గా బిహేవ్ చేస్తారు. ఏదైతే తను బిహేవ్ చేస్తుందో ఆ విధంగా. సో ఆ పాప మాట వినడం వల్ల వాళ్ళు ఇలా హాస్పిటల్ కి తీసుకొని వచ్చారు. వితిన్ 1 week కంప్లీట్లీ నార్మల్ అయిపోయింది. సో ఎక్కడ కూడా ఇంత చిన్న ప్రాబ్లం లేదు. స్టిల్ మెడిసిన్స్ యూజ్ చేస్తున్నారు, నార్మల్, కంప్లీట్ నార్మల్. ఎందుకంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే మీరు ఎవరైనా అంటే ఈ విషయం మెంటల్ ఇల్నెస్ అనే దాని గురించి ఎవరైనా మాట్లాడతారా? ఇంట్లో కానీ ఎక్కడైనా కానీ
మీరు ఎవరినన్నా చూసిందా ఏ పూరా మెంటల్ వీడితో ఏంటి అనుకుంటారా లేదా? వీడు మెంటల్ అదే, వాడికి కొంచెం క్రాక్, వీడికి కొంచెం మెంటల్ ఉంది, వాడు డిఫరెంట్ ఇలా అనుకుంటారా లేదా? ఎవరు ఏదైనా కొంచెం ఏమైనా చేసినా దాని గురించి మాట్లాడడానికి ఎవరు ముందుకు రాదు. సో ఆ అమ్మాయిని ఆ రోజు తీసుకురావడం వల్ల ఆమె లైఫ్ సేవ్ అయింది, ఆమెతో పాటు కంప్లీట్ ఫ్యామిలీ మొత్తం సేవ్ అయినారు. సో ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నారంటే, ఫ్యూచర్ లో మీరు ఎవరైనా ఇంట్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా మీకు అంతా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ ఎందుకు చేస్తాము పిల్లలకి అంటే, సో మీ ఇంట్లో వాళ్ళని ఎవరైనా ఎడ్యుకేట్ చేస్తారు అనే దాని గురించి. సో కమింగ్ టు ఇదేంటి, మనం మెయిన్ గా డిప్రెషన్ గురించి, సూసైడ్ గురించి ఇవన్నీ వినింటారు కదా. సో ఎప్పుడైనా ఎవరైనా సరే స్టూడెంట్స్ లోగా ఫీల్ అయ్యారా? ఎప్పుడైనా ఫీల్ అయింటారా లేదా? అయ్యారా లేదా? మీలో చాలా మంది లోగా ఫీల్ అయింటారు. అవ్వలేదా? అసలు లేదా? అయింటారు, ఖచ్చితంగా అయింటారు. ఎవరికైనా షేర్ చేసుకున్నారా? ఎందుకు అది షేర్ చేసుకోవాల్సిన థింగ్ అనిపించలేదా? అస్సలు అనిపించలేదు కదా. సో ఫస్ట్ థింగ్, ఎప్పుడైనా ఎవరైనా లోగా ఫీల్ అయినా, ఎప్పుడైనా టెన్షన్ పడ్డారా? అంతా టెన్షన్ పడి ఉంటారు. టెన్షన్ పడకుండా ఎవరైనా ఉంటారా? ఎవరు ఎగ్జామ్స్ రాస్తున్నామో ఏదో ఒక టెన్షన్ ఉంటుంది, ఖచ్చితంగా టెన్షన్ పడి ఉంటారు. సో ఎవరికైనా షేర్ చేసుకున్నారా? లేదు. ఎందుకని? ఎందుకు? అది షేర్ చేసుకునే థింగ్ కాదు కాబట్టి, అవునా? లేదు, దట్స్ రాంగ్ మా, కంప్లీట్లీ రాంగ్. ఎవరైనా ఎప్పుడైనా లోగా ఫీల్ అయినా, టెన్షన్ పడ్డా, ఇంకేదైనా ఆలోచన చేసినా మీకు దెబ్బ తగిలితే షేర్ చేసుకుంటారా లేదా? జ్వరం వస్తే ఇంట్లో చెప్తారా లేదా? ఇంకేం వచ్చినా చెప్తారు కదా, తలనొప్పి వస్తే చెప్తారా లేదా? సో నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, లోగా ఫీల్ అయినా, టెన్షన్ ఫీల్ అయినా, ఎవరైనా మిమ్మల్ని బాధ పెడుతున్నా, ఇంకేదన్నా జరిగినా ఏది హైడ్ చేయకూడదు. సో ఎవ్రీథింగ్ షుడ్ బి షేర్డ్ విత్ యువర్ ఫెలో. ఎవరైనా ఫ్రెండ్ అయినా సరే, పేరెంట్ అయినా సరే, రిలేటివ్ అయినా సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదే మెయిన్ ఇంపార్టెంట్. ఎప్పుడైతే షేర్ చేయడం స్టార్ట్ చేస్తారో, ఎప్పుడైతే థింగ్స్ ని ప్రైవేట్ నుంచి మన వాళ్ళకి ఎప్పుడైతే చెప్పగలుగుతారో, అప్పుడే మన ప్రాబ్లం అనేది సగం సాల్వ్ అవుతుంది. ఆ తర్వాత నుంచే మనకి ఇంకేదైనా దానికి పరిష్కారం అనేది దొరుకుతుంది. వాళ్ళు నాట్ ఓన్లీ స్టూడెంట్స్, ఎవరైనా సరే షేరింగ్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. మనలో ఉండే ప్రాబ్లం ఎవరితో అన్నా చెప్పుకోవాలి. అండ్ సెకండ్, ఇక్కడ ఉండే స్టూడెంట్స్ చాలా బాయ్స్, స్పెసిఫికల్లీ బాయ్స్ అని చెప్తున్నారని ఏమనుకోవద్దు. బెట్టింగ్ యాప్స్ ఓపెన్ చేసింటారు ఖచ్చితంగా. నేను చాలా మంది మీ ఏజ్ గ్రూప్ పిల్లల్ని చూస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ చాలా అట్రాక్టివ్ గా ఉంటాయి. సో ఆ బెట్టింగ్ యాప్స్ కానీ ఇంకా చాలా చాలా యాప్స్ వస్తాయి, రమ్మీ అని, ఇంకా ఈ గేమ్ ఏది ఫేవరెట్ గేమ్ ఒకటి ఉంది కదా, పబ్జి, ఫ్రీ ఫైర్, ఇవన్నీ ఆడుతున్నారా? ఎవ్రీబడి, అందరూ ఆడుతుంటారు. సో నేను ఆడదని ఏం చెప్పట్లేదు మీకు. సో ఐఎమ్ నాట్ హియర్ టు టెల్ యూ దట్ మీరు ఇవన్నీ చేయొద్దు, ఇవన్నీ చెప్పట్లేదు. లేకపోతే కాకపోతే ఏంటి అంటే, టైం స్పాన్ అనేది ఇంపార్టెంట్. సో మనకు ఇంత టైం స్పాన్ లో ఆడుతున్నాం, ప్రయారిటీ ఏది చేస్తున్నాం. సో మనకి ఎవ్రీబడి హ్యావ్ దేర్ ప్రయారిటీస్. ప్రయారిటీస్ ఉంటాయా లేదా? మీకు ఫస్ట్ ప్రయారిటీ ఏంటి? ఫ్యామిలీ. ఓకే, ఎవరో ఫ్యామిలీ అని చెప్పారు, వెరీ గుడ్. ఇంకా ఫస్ట్ ప్రయారిటీ ఏంటి? రావచ్చేమో అంటే అందుబాటులోకి సిబ్బంది అందరూ అందుబాటులోకి రావచ్చు. ఈ సైబర్ క్రైమ్ లో నష్టపోయినవి చాలా ఉన్నాయి. మామూలు థెఫ్ట్ కంటే కూడా సైబర్ క్రైమ్ లో పోయిన డబ్బులు కూడా ఎక్కువ ఉన్నాయి. అవి ఫ్రీజింగ్ లో కూడా ఉన్నాయి. అవి కన్సర్న్ బాధితులకు కూడా చేరుతా ఉన్నాయి. అంటే ప్రాసెస్ అది కోర్టుకు వెళ్ళాలి, కోర్టు నుండి బాధితునికి వెళ్ళాలి, అది ప్రాసెస్. మీరు నష్టపోయినాం మేము అని ఫీల్ కావద్దు. అంటే ఫస్ట్ ఇవన్నీ కాకుండా ప్రివెన్షనే ఇంపార్టెంట్. ఇవన్నీ తెలుసుకోవడం ఫస్ట్. ఆ లింక్స్ క్లిక్ చేయకుండా పోవడము, ఓటీపీలు చెప్పకుండా ఉండడము. ఇప్పుడు రకరకాలు అంటే సీజనల్ ఫ్రాడ్స్ కూడా ఉంటాయి. ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క ఫ్రాడ్. అంటే ఏమైనా పథకాలు వస్తూ ఉంటాయి, ఒక పథకాలు గవర్నమెంట్ పథకాలు వదిలింటది, ఆ పథకాలపైన కూడా ఫ్రాడ్స్ నడుస్తాయి. కాబట్టి ఏదన్నా జరగబోకుండా ముందే దాన్ని తెలుసుకొని అవి క్లిక్ చేయకుండా ఉండడము, కొద్దిగా జాగ్రత్తగా ఉండడము. ఓకేనా?
థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు సైబర్ క్రైమ్స్ స్టూడెంట్స్ లో ఎట్లా జరుగుతున్నాయంటే నాకు తెలిసినంత వరకు 2-3 విన్నాను నేను. యాక్చువల్ గా మీరంతా కాలేజ్ అవర్స్ తర్వాత ఫోన్ వాడుతూ ఉంటారు. ముఖ్యంగా యూ విల్ బి మోర్ ఎంటర్టైన్ విత్ ఇన్స్టాగ్రామ్ రీల్స్. అంటే రీల్స్ ని స్క్రోలింగ్ చేసుకుంటా యు ఆర్ గెటింగ్ ఎంటర్టైన్, బట్ యు ఆర్ నాట్ ఫోకసింగ్ ఆన్ ద సొసైటీ. అంటే సొసైటీలో ఏం జరుగుతుంది అనేది యూ హ్యావ్ టు అబ్జర్వ్. ఇప్పుడు సైబర్ క్రైమ్, నంద్యాల సైబర్ క్రైమ్ నుంచే మీకు వీడియోస్ కానీ తర్వాత ఈ పోస్టులు కానీ వచ్చింటాయి. ఎంతమంది అబ్జర్వ్ చేసినారు ఆ పోస్టులు? యాజ్ ఏ డిగ్రీ స్టూడెంట్స్ యు ఆర్ కమింగ్ అవుట్ ఇన్ టు ద సొసైటీ, యూ షుడ్ బి అవేర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. సో ఐ థింక్ ఎంతమంది ఒకసారి చేతులు ఎత్తండి, సైబర్ క్రైమ్ నుంచి రిలీజ్ చేసిన వీడియోస్ కానీ పోస్ట్ కానీ ఎంతమంది చూసినారు, ఎంతమంది అర్థం చేసుకున్నారు వాటిని? ఇప్పుడంటే సారళ్ళు ఒకరు టీచర్ సైబర్ క్రైమ్స్ విక్టిమ్ అయ్యి డిప్రెషన్ లో నుంచి బయటికి రాకుండా సూసైడ్ చేశారు. బట్ అట్ యువర్ ఏజ్ యూ షుడ్ ఫోకస్ ఆన్ హౌ టు ప్రివెంట్ ఆల్ దీస్ థింగ్స్. సో సైబర్ క్రైమ్ నుంచి వారానికి పోస్ట్ రిలీజ్ అవుతుంది, తర్వాత వీడియోస్ రిలీజ్ అవుతున్నాయి. ఎంతమంది ఇప్పటి వరకు ఒక వీడియో కానీ ఒక పోస్ట్ కానీ చూసినారా? ఒకసారి ఎత్తితే చేతులు ఎత్తండి. అదే మీరు చేస్తున్న తప్ప అదే. యూ షుడ్ బి మోర్ ఫోకస్డ్ ఆన్, అంటే ఎంటర్టైన్ అవ్వండి, అవ్వకూడదు అనట్లేదు, చదువుకోండి చదువుకోకూడదు అనట్లేదు, బట్ మన చుట్టూ ఏం జరుగుతుంది అనేది అబ్జర్వ్ చేయాలి. అది చేయకుండా మీ పాటికి మీరు చేసుకుంటా పోతే మీరు ఒకనొక రోజు ఊపిలో ఇరుక్కుంటారు, దాని నుంచి బయటికి రాలేక ఇట్లాంటి యాక్షన్స్ తీసుకోవాల్సి, అంటే ఆ స్టేజ్ లోకి వెళ్ళిపోతారు అనమాట. సో ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దీని గురించి అవగాహన పెంచడానికి. అంటే స్టూడెంట్స్, అంటే ఒక స్టూడెంట్స్ తో మాట్లాడాను నేను. ఎట్లా సైబర్ క్రైమ్ బాధితుడు అబ్బాయి ఏం చేస్తున్నాడంటే వాట్సాప్ అని ఫేస్బుక్ స్క్రోల్ చేస్తుంటే అతను ఒక యాప్ కి వెళ్ళాడనమాట. అక్కడి నుంచి అతనికి మెసేజ్లు వచ్చినాయి, నువ్వు రివ్యూ నీకు పర్ డే ఒక రివ్యూకి 150 రూపీస్ 100 రూపీస్ ఇస్తామని. సో ఫస్ట్ 2-3 డేస్ అతను రివ్యూస్ ఇచ్చాడు, అతనికి అమౌంట్ వచ్చి పడింది. సో ఈజ్ మోర్ ఎక్సైటెడ్, అంటే ఆ డబ్బులు వచ్చినాయి కదా నాకు, ఇంకా ఇది ఒక ఇన్కమ్ జనరేటింగ్, నేను నా ఫ్యామిలీకి డబ్బులు అడగకుండా నేనే ఎర్న్ చేసుకోవచ్చు కదా అనే ఆలోచనతో అలా ఒక వారం 10 రోజులు, ఒక నెల రోజులు గడిచింది. తర్వాత ఏం చెప్పారంటే నువ్వు ఒక 1000 రూపాయలు పంపించు, నీకు మేము 1200 ఇస్తాము. ఒక వారం తర్వాత అనేది స్టార్ట్ అయింది అనమాట. సో అతను 1000 రూపాయలు పెట్టాడు, 1200 1400 అట అతనికి రావడం కూడా జరిగింది అనమాట. స్టూడెంట్, హీఈస్ స్టూడెంట్, ఐ థింక్ డిగ్రీ ఆర్ పీజీ స్టూడెంట్. సో అలా అతను ఏంటంటే ఇంకా డబ్బులు వస్తున్నాయి కదా అని పక్కన ఫ్రెండ్స్ దగ్గర, బంధువుల దగ్గర, ఇంట్లో డబ్బులు అట్లా 30 to 40 70,000 వరకు ఇన్వెస్ట్ చేశాడు. ఆ అబ్బాయి చెప్పిన మాటనే 70,000 వరకు ఇన్వెస్ట్ చేసిన తర్వాత అతనికి ఇంకా డబ్బులు, అంటే నీకు ఏం సార్ డబ్బులు వేయట్లేదంటే, లేదు కొంచెం వేరే ప్రాసెస్ జరుగుతూ ఉంది, అదైపోతేనే వేస్తామని పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చి ఒకనొక రోజు అతన్ని ఆ గ్రూప్ లో నుంచి డిలీట్ చేసేస్తారు. సో నో అదర్ ఆప్షన్. అతనికి అర్థం కాలే, ఏంది ఇది, నేను 70,000 నా ఇంట్లో వాళ్ళది నా అప్పు చేసి ఫ్రెండ్స్ దగ్గర అప్పు చేసి ఇట్లా ఇన్వెస్ట్ చేశాను, ఏం జరుగుతుంది అనేది ఏం అర్థం కాక లాస్ట్కి ఈ యాడ్స్ చూసి సైబర్ క్రైమ్కి వచ్చి కేసు పెట్టారు. అది కేసు ఐ థింక్ ఇట్స్ గోయింగ్ ఆన్ దేర్. సో ఇలాంటివి జరగకుండా ఉండడానికే ఈ ప్రోగ్రామ్. అంటే మీరు గమనించాలి సైబర్ క్రైమ్ నుంచి ఏమొస్తుంది, సొసైటీలో క్రైమ్స్ ఏం జరుగుతున్నాయి, ఇవన్నీ జరిగి అప్రమత్తంగా ఉంటేనే మీరు మీ ఫ్యామిలీ అందరూ బాగుంటారు. సో దీని గురించి ఇప్పుడు ఎస్ఐ సార్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వచ్చినాడు, ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. దీనివల్ల ఇలాంటి ఫోన్ అప్పులు చేయడం, మరి దాంట్లో ఎక్కడ ఆయనకు అర్థం కాని పరిస్థితి. ఆయన ఆత్మహత్య చేసుకున్నాక మేము ఏదో అవగాహన కోసము కొన్ని ప్రెస్లు ఇస్తే ఆ రోజే 3 వచ్చినారు, మేము కూడా అప్పులో బాధ్యులమే అని. దాంట్లో చెప్పుకోకూడదు, ఒక ఆయన పెద్ద ఆయన ఆఫీస్ ఆలిం, ఆయన 3 లక్షలు తీసుకొని 1,50,000 తీసుకొని ఇంచుమించు 5 లక్షలు కట్టాడు. ఇంకా కడుతూనే ఉన్నాడు. ఆయన రోజు ఒక ఫోన్ రావడము, లేకుంటే ఆయన ఫోన్ వల్ల తీసుకున్న నగ్న దృశ్యాల వల్ల పంపడము, మానసికంగా ఇదైపోతున్నాడు. ఆయన ఆత్మహత్య చేసుకుంటాడని మాకు తెలిసిన తర్వాత నేను అమరేష్ వాళ్ళ ఇంటి దగ్గర ఒక రోజు అంతా కౌన్సిలింగ్ చేసినాం ఆయనకు. ఆయన అంటాడు, నా పేరు బయటికి రాకూడదు, నేను అప్పు చేసినాను, నాకు ఇంకా అప్పు మీరు ఏమైనా డబ్బులు ఎండి నేను ఉంటాడు. డబ్బులు మార్గం కాదు, ఒక రోజు డబ్బులు ఇస్తే కాదు, తర్వాత అతను విధించబడుతూనే ఉంటాడు. మరి అతనికి ఏం చేయాలా? లాస్ట్ మేము ఆ రోజంతా అతనితో మాట్లాడి ఎస్పీ సార్ దగ్గర పోతే పాపం ఆయన అంత బిజీ షెడ్యూల్లో ఎస్పీ గారికి కూడా సెల్యూట్. ఆయన ఇంచుమించు
ఈ విషయంగా మాకు గంటన్నర టైం ఇచ్చినాడు. గంటన్నర ఆయనతో డిస్కస్. ఇలాంటి నేరాలు జరుగుతున్నాయి, ఏం చేయాలా దీనికి? అతనికి ధైర్యం చెప్పి మానసికంగా నువ్వు ఏం చెప్పాలి, అలాంటి ఫోన్లు వస్తుంటాయి, దానికి భయపడుతుందంటే पूरी सालों की इज्जत को हाथ में मिला देगा, मिट्टी में मिला देगा। अभी मैंने बताया फोन में अच्छाई भी है बोलकर, उसमें से एक कोटेशन पढ़ा मैं हाल ही में। एक साल बोर्ड पर 9 का मुकम्मल तौर पर उसका 9 एकम लिखा। మానసిక వైద్యులు అనేటువంటి పదమే లేదు. అటువంటి తరుణంలో నంద్యాలలో డాక్టర్ ఆరిఫా బాను గారు ఇక్కడ స్థిరపడి నంద్యాల మరియు నంద్యాల చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామీణ ప్రజానికానికి మంచి మానసిక వైద్యాన్ని అందిస్తూ ఎంతో కృషి చేస్తూ వాళ్ళ ఫ్యామిలీను సురక్షితంగా సుభిక్షంగా ఉంచడానికి శాయశక్తులా తనకు తోచినంతగా ఏ చిన్న మీటింగ్ ఎవరు అడిగినా కూడా తను బిజీ ప్రాక్టీస్ అయినా కూడా వదిలేసి తన అమూల్యమైనటువంటి సమయాన్ని వదిలేసి ఏ ఇన్స్టిట్యూషన్కి వెళ్ళినా ఏ ఊర్లో ఎక్కడ క్యాంపు జరిగిన చెప్పారు. ఇప్పుడు రుద్రవరంలో కూడా చేశారని చెప్పేసి యూ కెన్ నో బీయింగ్ ఏ బిజీ డాక్టర్ అంత టైం అనేటువంటిది తను ఇచ్చి ఎవరి కోసం పాకులాడుతున్నారంటే చాలా చిన్న వయసులో పిల్లలు నెక్స్ట్ మ్యాక్సిమం యువత చనిపోతా ఉంది. దేశ భవిష్యత్ అంతా యువత మీద ఆధారపడి ఉంటుంది. యువతకు ముఖ్యంగా షార్టేజ్ ఆఫ్ థింగ్ వచ్చేసి మేము చదువుకున్నటువంటి స్కూల్స్ వేరు, మీరు చదివి వచ్చినటువంటి స్కూల్స్ వేరు. అలనాటి బడులే చాలా గొప్పవి, పెద్దవి, మంచివి, చిన్నవి. కానీ ఉపాధ్యాయులంతా అటువంటి విద్యార్థుల కోసం ఉపాధ్యాయులు వేచి చూసేవారు, అటువంటి విద్యార్థుల కోసం ఉపాధ్యాయులు వేచి చూసేవారు, విద్యార్థులు కూడా అటువంటి ఉపాధ్యాయుల కోసం వేచి చూసేవారు. ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి తారుమారైంది. Mobile in our hands, go to ChatGPT, download it. It's a wonderful AI app. దాన్ని డౌన్లోడ్ చేసుకుని జస్ట్ ఒక లైన్ కొట్టండి, what are the kinds of online frauds available. You will get a list of 35 to 40 frauds that are happening in India. అవంటే ఏంటి అని మీరు చదవండి, మీకే తెలుస్తుంది, మీరు 10 మందికి చెప్పొచ్చు. సో ఈ రోజు జరిగిన ప్రోగ్రామ్ కి నేను జస్ట్ కంక్లూడ్ చేయడానికి వచ్చాను. వాట్ ఐ వుడ్ లైక్ టు కంక్లూజన్ ఇస్, ఫస్ట్ థింగ్ బీ అవేర్. మీ ఇన్స్టింక్ట్ మీకు చెప్తుంది ఏదైనా చేసేటప్పుడు ఇది చేయాలా వద్దా అని. మనకు లోపల నుంచి ఒక వాయిస్ వస్తుంది, ఇది తప్పేమో. మీకు ఒక్క 1 సెకండ్ అనిపించిన ఆపేయండి. ఇన్స్టింక్ట్ ఈజ్ ఇంపార్టెంట్. తప్పు జరిగింది 1930 కాల్ చేయండి. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు రిపోర్ట్ ఇట్ వెన్ మిస్టేక్ హెస్ హ్యాపెండ్. దానివల్ల మీకు ప్రాబ్లం జరుగుతుంది. కాన్వర్సేషన్ ఈజ్ ఇంపార్టెంట్. మీరు కాన్వర్స్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో మాట్లాడండి. మీరు కాన్వర్స్ చేయకపోతే, మీ ఫ్రెండ్స్ కి చెప్పకపోతే, షేర్ చేసుకోకపోతే మీకు హెల్ప్ అవ్వదు. సో బీ రెడీ టు షేర్ థింగ్స్ విత్ అదర్స్. ఇక ఈ మూలన కూర్చున్న వాళ్ళకి ఆ మూలన కూర్చున్న వాళ్ళు తెలుసా? ఒకవేళ నేను ఒక అబ్బాయి నిలబెట్టి అతని పేరు అడుగుతాను, అతని గురించి ఇల్లు, అడ్రస్ అవన్నీ అడుగుతాను. మా మధ్యన కాన్వర్సేషన్ వల్ల మీ అందరికీ కొన్ని డీటెయిల్స్ షేర్ అవుతాయి. సో కాన్వర్సేషన్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఇవన్నీ మీరు స్లోలో పెట్టుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తారని కోరుకుంటూ, మీరందరూ వీటి గురించి ఇంకా చదివి ఇంకా బాగా తెలుసుకొని ఇంకా 10 మందికి అవగాహన కలిగిస్తారని. మీరు వేరే వేరే ఊర్ల నుంచి, వేరే వేరే బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చింటారు, వాళ్ళందరూ